తాను మైలవరం వదిలి ఎక్కడికి వెళ్లనని, చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట నిజమేనన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం సీటుపై ఎలాంటి అపోహలు వద్దని మీడియా చిట్చాట్లో చెప్పారు. తనని నమ్ముకున్న వ్యక్తులని వదిలి ఎక్కడికి వెళ్లనన్న ఆయన అధిష్టానం నుంచి ఫోన్ రావడం వల్లే తాడేపల్లి వచ్చినట్లు చెప్పారు. మైలవరంలోని సమస్యలపై సీఎం వద్ద కొన్ని అంశాలు ప్రస్తావించారన్నారు. మొదటి నుంచి తాను రాజకీయాలకు దూరంగానే ఉన్నానని, సీఎం జగనే తనకు అవకాశం కల్పించారని కృష్ణప్రసాద్ చెప్పారు. తనను ఓడించిన వ్యక్తిని తాను ఓడించానన్నారు కృష్ణప్రసాద్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే కనుక వసంత కృష్ణప్రసాద్ దాదాపుగా 15 రోజుల విరామం తర్వాత కూడా ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆయనకు ఫోన్ చేసి పిలిచినా కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. కనీసం ముఖ్యమంత్రిని కలవటానికి కూడా రాలేదు. కానీ తాజాగా ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా ఆయనకి ఫోన్ చేసి రావాలని చెప్పి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ రోజు వసంత కృష్ణప్రసాద్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత దాదాపుగా 20 నిమిషాలు నియోజకవర్గ సమస్యలు, సీట్ల చేర్పులు, మార్పులు కూడా ప్రధానంగా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక మైలవరం నియోజకవర్గానికి సంబంధించి తానే తిరిగి పోటీ చేస్తాను, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే చిన్న చిన్న సాంకేతిక పరమైన సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి పరమైన అంశాలు కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించి త్వరలోనే ఆ పూర్తి స్థాయిలో సెపరేట్ అవుతాయి. గతంలో తానని ఎవరైతే ఓడించారో తిరిగి నేను వారిని ఓడించాను. రాజకీయాలకి నేను ఎప్పుడు కూడా చాలా దూరంగా ఉంటాను. నేను వ్యాపారాలు అలాగే నియోజకవర్గ అభివృద్ధి వాటి మీదే చేస్తా కానీ రాజకీయాలకి చాలా దూరంగా ఉంటానని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడిన చిట్ చాట్ లో చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ రాజకీయాలకు దూరంగా ఉంటూ, అంటే నిజమైన రాజకీయాలు, వ్యక్తిగత రాజకీయాలకు దూరంగా ఉంటూ 2024లో కూడా జగన్ ని సీఎం చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. అయితే వసంత కృష్ణప్రసాద్ సంబంధించి టికెట్ పై ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.